And my dear parents, this is me Ravi Kumar sir. Welcome to Davri Academy. మనకి ఈ యొక్క వీడియోలో మనం విఎన్ఆర్ విజేఐటి బి కేటగిరీ అడ్మిషన్ గురించి మనం డిస్కస్ చేయకుండా వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆల్రెడీ నేను వాసవి గురించి చెప్పాను. ఈ వాసవి తర్వాత విఎన్ఆర్ విజేఐటి కూడా నెంబర్ 1 కాలేజీ, ఇది టాప్ 5 కాలేజీ, టాప్ 2 కాలేజీ ఉండడం జరుగుతుంది. ఇది మీరు అప్లికేషన్ ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ మేనేజ్మెంట్ కోటా కింద వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే చూద్దాం ఒకసారి ఏమేమి ఇక్కడ ఇవ్వటం జరిగిందో. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఎన్ని సీట్లు ఇస్తున్నారు, మనకి ఏ బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇది మీడియాకి ఇచ్చారు, ఈరోజు పేపర్లో అయితే వచ్చింది అన్ని న్యూస్ పేపర్స్లో. ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్, ఇంకా డైమండ్ రేటెడ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకు బాచుపల్లి ప్రగతి నగర్లో ఉందమ్మా. ఇది అడ్మిషన్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇయర్ బీటెక్ మేనేజ్మెంట్ కోటా బిఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్లు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మనకి ఒల్లూరుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఇది చూడండి మీరు, ఫస్ట్ ఇయర్ బీటెక్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఎలిజిబుల్. వాసవిలు అయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఆర్ఐస్, ఓన్లీ ఫర్ జేఈ ర్యాంక్ మీద వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏమేమి కోర్సులు ఇస్తున్నారంటే, సపోజ్ సివిల్ ఇంజనీరింగ్, వీళ్ళైతే సివిల్ ఇంజనీరింగ్ 120, ఇది మేనేజ్మెంట్ కోటా 36, ఎలక్ట్రికల్ త్రిబుల్ 120 సీట్స్, మేనేజ్మెంట్ 36, మెకానికల్ ఇంజనీరింగ్ 120 మ్యాక్సిమం మేనేజ్మెంట్ కోటా, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 240, మేనేజ్మెంట్ కోటా 72, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి 240 అనమ్మా ఇంటేక్ ఇక్కడ. టీజీ అబ్సల్యూట్ మిగతాయి 30% 72, ఈసీఈ 242, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 122, 36 మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180, 54 క్యాట్బి సీట్స్, ఆటోమొబైల్ 16, 18, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 60 and 18, డేటా సైన్స్ 180, 84, సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క 180, దీనికి 54 మేనేజ్మెంట్ కోటా. ఈ విధంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. సిఎస్సి ఆర్ట్ 180, సైబర్ సెక్యూరిటీ 60, 18, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 80, 60, 18, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 18. వీళ్ళు ఏం చేశారు, దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ద అప్లికేషన్ ఫామ్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మనం చూసుకోవద్దు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ ఫర్ క్యాట్బి అండ్ ఎన్ఆర్ఐ సీట్స్. మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. స్పాన్సర్డ్ సీట్స్ సపరేట్లీ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. ద అప్లికేషన్ ఫీజు ఫర్ రిజిస్ట్రేషన్ ఫీజు ఈ యొక్క 2000 రూపీస్ వీళ్ళు పెడతాం జరిగింది. వాసవిలు అయితే 3000 రూపీస్ పెట్టారు. ఫర్ ఈచ్ కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐకి సపరేట్గా ఇస్తున్నారు వీళ్ళు. క్యాట్బి అంటే మనకి జేఈ ద్వారా వస్తుంది. ద రిజిస్ట్రేషన్ ఫీజు షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్. సీట్ విల్ బి ఫిల్డ్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ద లాస్ట్ డేట్ టు అప్లై 7. ఇది కూడా సేమ్ వాసవి లాగానే ఆగస్టు 7వ తారీఖున మనకు లాస్ట్ డేట్ ఉంది. వాసవిలో కూడా ఆగస్టు 7వ తారీఖున లాస్ట్ డేట్ ఉంది బై 5 PM. ప్లీజ్ విజిట్ ఈ వెబ్సైట్ని అయితే మనం చూసి ఇక్కడ ఆన్లైన్ ఫీల్ ఫర్దర్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళ యొక్క మీరు క్లారిఫై చేసుకోవచ్చు డౌట్. మళ్ళీ పర్సన్ కూడా మనము మీట్ అవ్వచ్చు. ఇదమ్మా ఇది వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ప్రతి ఏది కూడా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు వెబ్సైట్కి వెళదాము. అక్కడ వెబ్సైట్లో మనకి ఫీజెస్ ఎంత ఉన్నాయి, అది ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తే అడ్మిషన్ నోటీస్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ సూపర్ నేషనల్ ఫారెన్ నేషనల్స్ వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం ఇది చూసినట్టయితే మనం ఇక్కడ అప్లికేషన్ ఫర్ క్యాట్బి ఎన్ఆర్ఐ కోటకి అప్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ అప్లికేషన్ ఇది మనం క్లిక్ చేద్దాం, చూద్దాం ఏం డేటా ఉందో ఇక్కడ మనకి. దీని ఫీజెస్ ఎంత ఉన్నాయో అవి మనం క్లియర్గా చూస్తాం. ఇక్కడ వీళ్ళు 2 డేటాలు అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ క్యాట్బి అడ్మిషన్ 2024. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎన్ఆర్ఐకి సపరేట్ అప్లికేషన్ ఉంది. ఇది ఎన్ఆర్ఐకి అప్లికేషన్, ఇదేమో ఇది క్యాట్బి అప్లికేషన్. ఇది క్యాట్బి అప్లికేషన్, ఇది ఎన్ఆర్ఐ అప్లికేషను. ఇది థర్డ్ వచ్చేసి ఓసీఐ కేటగిరీ అప్లికేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఫారెన్ నేషనల్కి ఇది అప్లికేషన్. మనం క్యాట్బి అప్లికేషన్ అయితే చూద్దాం ఒకసారి ఏమేమి ఉంటాయో. ఇది అప్లికేషన్ క్యాట్బి మన ఇది రీడ్
రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఫిల్లింగ్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయొచ్చు. ఫీల్డ్ మార్క్ ఇది ఎస్ఎస్సి, మీరు మనకి ఏం సర్టిఫికేట్ కావాలో డేట్ ఆఫ్ బర్త్, ఇదే విధంగా ఎస్ఎస్సి ఈక్వలెంట్, ఇవన్నీ మీరు చదువుకోండి. ఒక క్లియర్గా ఉండి మీరు చదువుకోండి. తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇక్కడ, మనం ఫీజు ఈ ఇంపార్టెంట్. ట్యూషన్ ఫీజు అయితే 1,35,000 రూపీస్ ట్యూషన్ ఫీజు పెడతాం జరిగింది. వాసవిలు అయితే 1.4. ఇక్కడ లాస్ట్ డేట్ సబ్మిషన్ 7వ తారీఖు అమ్మ, 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖు 5 గంటలలోపు ఇవ్వాలి. సేమ్ నోటిఫికేషన్లు ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఇది వీళ్ళు జేఈ మెయిన్ ద్వారా కానీ టీజీ వెబ్సైట్ సేమ్ ఇంటర్మీడియట్ మార్కు ద్వారా కానీ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్ వన్ జేఈ మీదగా సేమ్ వాసవి లాగానే జేఈ మెయిన్ ద్వారా ఇస్తున్నారు ఫీజులు, సీట్స్. తర్వాత టీజీ వెబ్సైట్ ద్వారా ఇస్తున్నారు. టీజీ వెబ్సైట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అదేవిధంగా ఇంటర్ ఐపీఈ మార్క్స్ ద్వారా ఇస్తున్నారు. ఐపీఈ మార్క్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ పిల్లలకు, ఆల్ ఓవర్ ఇండియా పిల్లలకు కూడా కామన్గా ఉంటుంది. దీనిలో నో రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, నో రిజర్వేషన్, నో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమంటే ఇది ఓపెన్ అమ్మ, ఇది ఓపెన్. ప్లీజ్ మన గుర్తుపెట్టుకుని ఇది ఓపెన్. అదేవిధంగా అడ్మిషన్ విల్ బీ మేడ్ యాజ్ ఫర్ జేఈ మెయిన్ 2024, టీజీ వెబ్సైట్ 2024, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ మార్క్స్ యాజ్ ఫర్ గైడ్లైన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీట్స్. ఇది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద ఆప్షన్ బ్రాంచ్. సమ్ అవైలబిలిటీ అంటే సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ చూశారనుకోండి, అంటే అక్కడ అవైలబుల్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు ఇక్కడ. అదేవిధంగా ఆటోమొబైల్, ఇంకా సివిల్ ఇంజనీరింగ్, ఆ విధంగా ద క్యాండిడేట్ నీడ్స్ టు ఎక్సర్సైజ్ ప్రిఫర్డ్ బ్రాంచ్ వైజ్ ఆప్షన్స్ విల్ నాట్ బి చేంజ్డ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓన్లీ ట్యూషన్ ఫీజు లాస్ట్ డేట్ అయితే మనం మెన్షన్ చేసాడు. ఈ విధంగా అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి 1,35,000 అయితే ట్యూషన్ ఫీజు ఉంది. ఇంకా అదేవిధంగా లోపలికి వెళ్తే మనకి ఇన్ని ఫార్మేట్లని ఫిల్ చేయాలి మీరు. ఈ విధంగా మరి ఒక స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, ఆక్యుపేషన్, అడ్రస్, ఈ విధంగా ఆధార్ నంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఫిల్ చేయరు. సేమ్ మనం ఫిల్ చేయాలి, ఆన్లైన్లో ఫిల్ చేయటం జరుగుతుంది. తర్వాత మార్క్స్ కూడా మనం ఇవ్వచ్చు. మార్క్స్ ఈ యొక్క 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్. అదేవిధంగా జేఈ స్కోర్ ఆఫ్ ద జేఈ ఆల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఇస్తామమ్మా, జేఈ మెయిన్, టీజీ మెయిన్ ఆల్ టికెట్ నెంబర్, సిఆర్ఎల్ ర్యాంక్ అంటే టోటల్ ర్యాంక్. కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ ర్యాంక్ అయితే అసలు ఇవ్వద్దు. ఎన్టీఏ స్కోర్ కూడా మనం సపోజ్ 95.48 అని ఇట్లా స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ అని స్కోర్ కూడా రాయాలి. ఆల్ టికెట్ నెంబర్, టీజీ వెబ్సైట్ ఆల్ టికెట్ నెంబరు, జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడే ఇస్తాం, ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇస్తామమ్మా. ఇక్కడేం జేఈ, ఇక్కడ ఎన్ని జేఈ లింకు, ఇక్కడేం టీజీ. తర్వాత ఆల్ ర్యాంక్ ఇస్తాం మనం. ర్యాంక్ సపోజ్ 10,000 వచ్చింది అనుకో, 10,000 అని మనం ర్యాంక్ ఇవ్వటం. అంటే దీనికి స్కోర్ ఏమి ఉండదు. ఇక్కడ తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సేమ్ ఎంసెట్ లాగానే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఈ బ్రాంచ్ యూజియా ఈ బ్రాంచ్ వస్తుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఐఓటీ ఇక్కడ అన్నీ వస్తాయి. మీరు ఈ విధంగా బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకుని ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏ బ్రాంచ్ ఇస్తున్నారు, సివిల్, కంప్యూటర్ సైన్స్. సెకండ్ ప్రిఫరెన్స్లో ఏ బ్రాంచ్ ఇస్తున్నారు, థర్డ్లో ఏ బ్రాంచ్, ఫోర్త్లో ఏ బ్రాంచ్, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఫిఫ్త్లో, సిక్స్త్లో ఏ బ్రాంచ్, ఎయిత్లో ఏ బ్రాంచ్, అలాగా మనం 14th ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అమ్మ. ఈ బ్రాంచ్లు ఈ విధంగా 14 దాని కరస్పాండింగ్ ఈ విధంగా మన కోడ్స్ కూడా ఇవ్వటం జరిగింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ విధంగా కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లోడ్ స్కాన్డ్ కాపీ. మీరు స్కాన్డ్ కాపీ అయితే ఆల్రెడీ రెడీగా పెట్టుకుంటే 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ది, టీజీ వెబ్సెట్, తర్వాత జేఈ మెయిన్ హాల్ టికెట్, జేఈ మెయిన్ సిఆర్ఎల్ ర్యాంకు, స్టూడెంట్ సిగ్నేచరు, పేరెంట్ సిగ్నేచరు, ఆధార్ నంబరు, ఇవన్నీ డేటా అంతా రెడీ పెట్టుకోండి మీరు. మనకు 7th లోపు లాస్ట్ డేట్ 7th ఆగస్టు 2024 అప్లై చేయాలి. 5 PM బిఫోర్ 5 PM లోపు అప్లై చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ రిమైండింగ్, మీకు కూడా తెలుసు అనుకో. ఇక్కడ మీరు స్టూడెంట్ పేరెంట్ డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళ సిగ్నేచర్తో మనం ఇది ఇచ్చుకోవాలి. మరి ఆ యాక్సెప్ట్ ఫర్దర్ మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి.
ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి ఇది అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. మరి ఫీజెస్ ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. ఇది CAT A అండ్ స్టూడెంట్ అప్లయింగ్ త్రూ TG వెబ్సైట్ 2024 వెబ్ ఆప్షన్స్ అటెండ్స్ అడ్మిషన్ సీకర్స్ అడ్మిషన్స్ టు CAT B. CAT A CAT B ఇది మనకి ఇదమ్మ గురించి మనకి ఇది VNRలో మనకి ఆ విధంగా మనకి ఇది వచ్చింది. వల్లూరుపల్లి నాగేశ్వరరావు అడ్మిషన్ నోటిఫికేషన్ CAT B అప్లికేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల అవటం జరిగింది. 2000 రూపీస్. మీరు ఇంకోసారి గుర్తుపెట్టుకుని ఇది 7th లోపు మనం 7వ తారీఖు లోపు 5 గంటల లోపు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్లైన్లో ఈ డేటా మొత్తం ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు మీ JEE ర్యాంక్ ప్రకారము, మీ JEE స్కోర్ ప్రకారం, అదేవిధంగా MSET ర్యాంక్ ప్రకారము మీకైతే సీటు అలాట్ చేయడం జరుగుతుంది. ఈ నెల మనకి ఆగస్టు 20th నుంచి మరి క్లాసులు అయితే స్టార్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 16, 17 తారీఖుల్లో అందరూ ఆన్లైన్లో మరి ఫిజికల్ వెరిఫికేషన్ ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సి ఉంది. MSETలో వచ్చిన వాళ్ళందరూ మరి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి విషయాలు మరిన్ని విషయాలు మీకు మీ నోటిఫికేషన్లో మీకు వస్తాయి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయమని నేను ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ నా యొక్క కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ కెరియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.